హైదరాబాద్ గడ్డపై కమలం గుర్తుతో గర్జించిన ఆ గొంతు ఇప్పుడు ఎందుకు మూగబోయింది? జాతీయ స్థాయిని ఆకర్షించిన ఆ హావభావాలు ఇప్పుడు నెటిజన్లకు నవ్వుల విందుగా ఎందుకు మారాయి? ఆమె నిజంగానే ఫైర్ బ్రాండా లేక కేవలం మీమ్ స్టార్గా మిగిలిపోనున్నారా? హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత విషయంలో కమలం పార్టీ ప్లాన్ ఏంటి? ఆవిడను పక్కన పెట్టేశారా లేక ఆమె శైలే ఆమెకు శాపమైందా? వాచ్ ఇట్. మాధవి లత గత ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చిన మాధవి లత చూస్తూ ఉండగానే పాపులర్ అయిపోయారు. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. ఒకవైపు గంభీరమైన రాజకీయం, మరోవైపు చిత్ర విచిత్రమైన అభినయం. ఎన్నికల ప్రచారంలో ఆమె ఊపు చూసి అంతా షాక్ అయ్యారు. ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు, మీడియా ముందు ఇచ్చే పోజులు చూస్తుండగానే ఆమెను జాతీయ స్థాయి వార్తల్లో నిలబెట్టాయి. కానీ సీన్ కట్ చేస్తే ఆ దూకుడే ఇప్పుడు శాపంగా మారిందా అంటే విశ్లేషకులు అవుననే అంటున్నారు. సీరియస్ పాలిటిక్స్ లో ఉండాల్సిన గాంభీర్యం కన్నా రీల్స్ లో కనిపించే అతి ఆమె ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందన్న చర్చ నడుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాను ఓసారి గమనిస్తే ఆమె స్పీచ్లు సీరియస్ చర్చల కంటే కామెడీ కంటెంట్ కే ఎక్కువగా వాడుతున్నారు. ఒక నాయకురాలు కావాల్సిన వ్యక్తి ఒక సెటరికల్ ఐకాన్ గా మారటం వెనుక ఉన్న మర్మం ఏంటి? ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి, అమిత్ షా అభయహస్తం ఉంది. కానిప్పుడు సీన్ రివర్స్ అయిందా? తెలంగాణ భాజపాలో మాధవిలత పేరు వినిపించి ఎన్ని రోజులవుతోంది? ఒకప్పుడు నిత్యం మీడియా మైకుల ముందు వెలిగిపోయిన ఆ ముఖం ఇప్పుడెందుకు మరుగున పడింది? పార్టీ వర్గాలు మాత్రం ఆమె అత్యుత్సాహం పార్టీకే తలనొప్పిగా మారిందని అంటున్నారు. క్రమశిక్షణకు మారు పేరైన బీజేపీలో వ్యక్తిగత ఆర్భాటాలకు తావు లేదని అధిష్టానం సంకేతాలు పంపినట్లుగా టాక్. అందుకే కీలక సమావేశాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఆమెను దూరం పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా నిలబడాల్సిన నేత ఇలా తెరమరుగు అవ్వటం వెనుక అసలు కథేంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయం అంటే నిరంతర తపస్సు, నిరంతర పోరాటం. కానీ మాధవిలత పంథా వేరు. కేవలం సోషల్ మీడియా లైక్లు షేర్ల కోసమే రాజకీయం అన్నట్లుగా ఆమె ప్రవర్తన ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆమె ఒక ప్రయోగం మాత్రమేనా? ఆమె పని అయిపోయినట్లేనా? లేక వచ్చే ఎన్నికల వరకు ఆమె కేవలం ఒక డిజిటల్ మెమొరీగా మిగిలిపోతారా? నాయకురాలిగా ప్రజల్లో ఉండటమా లేక కామెడీ స్టార్ గా యూట్యూబ్ లో ఉండటమా అనేది ఇప్పుడు ఆమె ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఏదేమైనా ఉప్పెనలా వచ్చి నీటి బుడగలా మాయమయ్యే రాజకీయాలు ఎంతో కాలం నిలబడవు. మాధవిలత విషయంలో కమలం పార్టీ గీసిన గీతేంటో కాలమే సమాధానం చెప్పాలి. అంతవరకు ఈ షార్ట్ టైం సెన్సేషనల్ పొలిటీషియన్ ఏం చేస్తారన్నది చూడాలి.